వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నా. ఆ కథ ఎలా ఉంటుందంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నిజంగా ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. నిజం చెప్పాలంటే ఇదొక కథనో లేకపోతే ఇంకేమనాలో ఫైనల్లో మీరే డిసైడ్ చేయండి. అయితే అప్పట్లో కర్ణాటక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉండేవారు. ఆయన మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి ఉండేవారు. ముఖ్యమంత్రికి ఆమెకు దగ్గర సంబంధం ఉండేదని అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది. అది ప్రచారం మాత్రమే కాదని నిజమని ఒక వీడియో ద్వారా అది బయటపడింది. దీంతో ఆ ముఖ్యమంత్రి తలంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పదవిలో ఉన్నన్ని రోజులు నరకం చూడాల్సి వచ్చింది ఆ ముఖ్యమంత్రికి. చివరికి తన పదవి కాలం ముగిసిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఇక నిజాలు చూసుకుంటే వాస్తవానికి రాజకీయాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరిని సమాజం అత్యంత జాగ్రత్తగా నిఘా పెట్టి మరి పరిశీలిస్తూ ఉంటుంది. దీనికి తోడు ప్రతిపక్షాలు లేకపోతే వైరి పక్షాలు నిత్యం కాచుకొని ఉంటాయి అన్నమాట. ఎక్కడ దొరుకుతారా అంటూ ఎదురు చూస్తుంటాయి. ఇక బలహీనమైన క్షణంలో చేసిన తప్పు గనక వీడియోల రూపంలో ఆ వ్యక్తుల చేతికి వెళ్తే ఇక చెప్పడానికి ఏముంటుంది, చుక్కలు చూపిస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అనేది అత్యంత బలంగా ఉంది కాబట్టి అప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన రాజకీయ నాయకులు ఇప్పుడు చూసుకుంటే ఒక బలహీనమైన క్షణాల్లో చేసిన తప్పు వారి జీవితాన్ని తలకిందులు చేసేలా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి తప్పులు చేసి తమ జీవితాలను కోల్పోయిన రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పటి సోషల్ మీడియా కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు తాము చేసిన తప్పు వల్ల తమ పొలిటికల్ లైఫ్ ని కోల్పోవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత తన వద్ద గతంలో పనిచేసిన మాజీ డ్రైవర్ ను అంతం చేశారన్న ఆరోపణలైతే ఇప్పుడు బాగానే వినిపిస్తున్నాయి. ఇక వినుత పేరును శ్రీనివాస్ రాయుడు తన చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆ పచ్చబొట్టు ఆధారంగానే చెన్నై పోలీసులు శ్రీనివాస్ రాయుడు కేసులో కీలక పురోగతిని సాధించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అన్ని మీకు తెలిసిన విషయాలే. కోట వినుత చేసిన తప్పు వల్ల ఆమె రాజకీయ జీవితమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఫుల్ గా డీటెయిల్స్ లో చూసుకుంటే గతంలో వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా దివ్యల మాధురితో ఏర్పరచుకున్న సంబంధం వల్ల అబాసు పాలయ్యారు. ఆయన చేస్తున్న వ్యవహారాల వల్ల కుటుంబ సభ్యులు ఊగిసలాడుతున్నారు. ఇక గొడవ కూడా పడ్డారు. చివరికి దువ్వాడ శ్రీనివాస్ వారి మీద గొడవ కూడా దిగారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పంచాయతీ జరగడంతో శ్రీనివాస్ రాజకీయ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇటీవల ఆయన కొనసాగుతున్న పార్టీ నుంచి సస్పెండ్ కావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం 4 రోడ్ల కూడలిలో ఉంది. ఎప్పుడు ఎటువంటి మలుపు తీసుకుంటుందో తెలియడం లేదు. కోట వినుత ఇక దువ్వాడ శ్రీనివాసే కాకుండా చాలా మంది రాజకీయ నాయకులు ఇటువంటి తెరచాటు బంధాల వల్ల తమ పొలిటికల్ లైఫ్ నే కోల్పోవడం జరుగుతుంది. ఇక ఈ రాజకీయ నాయకుల ఈ అక్రమ సంబంధాలను వారి దగ్గర వ్యక్తులే బయటకు తీసి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇక ఆ వ్యవహారాలను వివిధ రూపాలలో ప్రత్యర్థులు బయట పెట్టడం కూడా గమనార్హం. సో తస్మత్ జాగ్రత్త. అప్పట్లాగా ఇప్పుడు లేదు. ప్రతి చోట కెమెరాలు ఉంటున్నాయి, ప్రతి చోట నిఘాలు ఉంటున్నాయి. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి. మీ రిలేషన్షిప్ ని మీరు కాపాడుకోకపోయినా పర్లేదు, కానీ ఇటువంటి వారికి చిక్కడం వల్ల మీ ఫ్యూచర్ నాశనం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? నిజంగానే రాజకీయ నాయకులు ఇటువంటి కొన్ని పిచ్చి పిచ్చి పనుల వల్ల, ఇటువంటి కొన్ని అక్రమ సంబంధాల వల్ల వారి రాజకీయ జీవితాన్ని కోల్పోతున్నారా? మనిషి మంచివాడైనప్పటికీ కూడా ఇటువంటి తప్పిదాల వల్ల వారికి రాజకీయ భవిష్యత్తే లేకుండా చేసుకుంటున్నారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.